కాదా? 200 రూపాయల కరెంటు. ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు బిల్లు? 1000 రూపాయలు. అవునా కాదా? మాట తప్పిన వాడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1000 అని గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. 2021కి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతా అన్నాడు. పెట్టాడా తమ్ముళ్ళు? వచ్చిందా తమ్ముళ్ళు? అలాంటి వాడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ 1వ తారీఖు జనవరి, 5వ జనవరి కూడా అయిపోయినాయి. ఇంకేం ఉండదు. ఇంక ఈ ముఖ్యమంత్రి ఇంటికి తప్ప ఎక్కడికి పోయే పరిస్థితి లేదు. ఇల్లు తర్వాత ఏమవుతుందో మీరే చూడండి. అందుకే మాట తప్పాడు. మా పిల్లలకి ద్రోహం చేశాడు. పాలించే అర్హత కోల్పోయాడు. ఓటేయమని మాట తప్పిన వ్యక్తికి గట్టిగా చెప్పమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్క తమ్ముళ్ళు డిఎస్సి పెట్టాడా అని అడుగుతున్నా. పెడతాడా అని అడుగుతున్నా. మనం పెట్టాం, 11 డిఎస్సీలు పెట్టాం. అది మన బ్రాండు. ఒక్క డిఎస్సి పెట్టిన బ్రాండు చెత్త బ్రాండు జగన్ బ్రాండ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా, నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతాను. ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగి లేకపోయాడు. రైతులకు ఉచితంగా బోర్లు అన్నాడు. వేసాడా మీ బోర్లు? వేస్తాడా మీ బోర్లు? మాట తప్పాడా లేదా? ఓటు వేస్తారా మీరు? తమ్ముళ్ళు, నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజ్ అన్నాడు. కట్టాడా? కట్టాడా అని అడుగుతున్నా. కడతాడా అని అడుగుతున్నా. దళితులకి 27 స్కీములు రద్దు చేశాడు. బీసీలకి 30 పథకాలు రద్దు చేశాడు. నా మైనారిటీలని 10 పథకాలు రద్దు చేశాడు. బడుగు బలహీన వర్గాలకి ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే తమ్ముళ్ళు వినాలి. అందుకే మీరందరూ ఆలోచించాలి. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన ఒక అటవిక పాలన, ఒక అరాచక పాలన, ఒక దోపిడీ పాలన. బాగుపడింది 5 మంది: జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి. 5 మంది బాగుపడితే రాష్ట్రం అంతా బాగుపడేట అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఇతను ఒక విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ ఇతను. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఇలాంటి వ్యక్తిని రాబోయే రోజుల్లో మనం భరించే పరిస్థితులు లేవు. అందుకే మీలో ఒక చైతన్యం తీసుకొచ్చి అర్థమైందా మీకు? అర్థమైంది రాజా అని అడుగుతున్నా. అర్థమైందా మీకు? జగన్, నీ పాలన ఇది. నేను అనుకున్నా ఇది చూస్తే పాపం ఫ్రూట్ జ్యూస్ ఏమన్నా ఉందేమో అనుకున్నా. ఒరిజినల్ చాయ్.